read storytelling, yani ki katha. Get ready to indulge into this adventure by an amazing contestant by Sreenu Mama. Let's welcome with a good energy and vibe, guys. Shakuni Mama katha बिगाड़ते हैं, but Sreenu Mama katha बनाते हैं. Isn't it so? Very good luck to you, sir. Thanks a lot, ma. Good evening, everyone. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎస్పెషల్లీ ఇక్కడ మిలేనియం కవిత చెప్పిన మేడం గారికి, లక్ష్మీ మేడం గారికి, ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ గురించి తను చెప్పిన ఆ సార్ గారు, అండ్ ఆల్సో చిన్న పాప అండ్ పాట పాడిన పెద్ద పాప, నెక్స్ట్ ఇంకా సంపత్ గారు కర్ణాటక ఫ్యూజన్ పాడారు, నెక్స్ట్ ఫాస్ట్ బీట్ పాడారు అక్కడ సార్, ఇందాక మేడం, నెక్స్ట్ ఆల్రెడీ జోష్ ఎనర్జీ ఇచ్చిన మేడం అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. వీళ్ళందరినీ కలిసి నేను మహానుభావులు అన్నా, ఎందుకంటే వీళ్ళందరూ కళాకారులు, కళల్ని ఇష్టపడ్డారు. వాళ్ళంతా డిఫరెంట్ ప్యాషన్లో ప్రొఫెషనల్గా ఉన్నా కూడా ప్యాషన్ కోసం ఇంత దూరం వచ్చి ఇంత టైం స్పెండ్ చేయడం నాకైతే అసలు నాకైతే నో వర్డ్స్ టు సే. ఎస్పెషల్లీ ఒక అమ్మగారు, ఒక మదర్ అక్కడ కూర్చున్నారు, గ్రీన్ శారీ, మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి అక్కడే ఉన్నారు, జస్ట్ ఇందాక బయటకు వెళ్ళినట్టున్నారు. సో తన ఓపిక, ఆ మేడం వస్తున్నారు, తనకి నిజంగా ఈ ఏజ్లో మేము ఇంతసేపు నించుంటామో కూడా తెలియదు. కానీ అమ్మ మీకు చిన్నవాడిని, మీకు పాదాభి వందనాలు. తెలుగు వస్తుందో లేదో తెలియదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ లాట్. పవిత్ర ఏమనుకుంటున్నా, అంబియన్స్ అసలు ఈ అసలు నేను ఒక రోజు ఇక్కడికి వస్తా, ఇది పెర్ఫామ్ చేస్తానేనని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా నాకు అది క్లౌడ్ ఆన్ 7-9 అంట, క్లౌడ్ ఆన్ ద 9 అంటారు కదా, అది ఇంపాసిబుల్ థింగ్. నేను వచ్చా, మైక్ పట్టుకున్నా, ఓకే ఇది చాలు అనిపించింది. ఇంతమంది కళాకారుల ముందు నేను అసలు ఏం ప్రిపేర్ అయినా అది నాకు మర్చిపోయినా, నేను చెప్పడానికి లేదు, నోట మాటలు లేదు. బట్ ఈ అంబియన్స్, ఇంతమంది కళాకారుల ముందు నేను పర్ఫామ్ చేయడమే, నిల్చోవడమే నాకు గ్రేట్ అనిపించింది. నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు చెప్పింది అంతా కరెక్ట్, అందరు బాగా చేస్తారు, బాగుంది, అంతా ఓకే. ఆయన సెటప్ మాత్రం అద్దరిపోయింది మామ, సూపర్. కానీ ఎక్కడ నాకు ఒక్క లోటు అనిపిస్తుంది, తేడా కొట్టిందని నాకు కూడా అనిపించింది. 2 o'clock నుంచి చూస్తున్నా నేను, కనీసం ఒక్కరు కూడా. అండ్ అఫ్ కోర్స్ మీ మదర్ టంగ్ డిఫరెంట్ నార్త్ ఇండియన్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండొచ్చు, కానీ తెలుగు వర్డ్ ఒకటి వినపడలేదు. అది కొంచెం నాకు ఇక్కడ కలుపు అంటుంది. ఇది ఎందుకంటే నేను నా మదర్ టంగ్ తెలుగు వర్డ్ వినబడలేదు అని కొంచెం బాధ అనిపించి వెళ్ళిపోయేసరికైనా నేను తెలుగులో మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు మాకు చెప్పారు చిన్నప్పటి నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇందుకోసమని నా భాషను నేను గొప్ప చెప్పుకోవాలనుకున్నా. అంతకంటే పెద్ద షో ఏం చేద్దామంటే ఏం లేదు. సో ఓకే మామ, నువ్వు ఇన్ని చెప్తావు, ఇంత చేస్తావు, అంతా ఓకే, కానీ తెలుగులో కూడా ఏదైనా ఒకటి వదలొచ్చు. అంటే వదలాలంటే నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చా. మా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎట్లా ఉంటారంటే అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, ఇదంతా ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మా మమ్మీ అందరిలాగా హే బాయ్ కమాన్ గెట్ అప్ యా ఇది అట్లా అనదు, జాడు పట్టుకుంటుంది, ఏ టైం అవుతుంది, లేరా, ఇట్లా ఈ టైప్ ఉంటుంది. మా డాడీ వచ్చి నాన్న ఆఫీస్ బాగా జరిగిందా ఇట్లా అనే టైప్ కాదు. మా డాడీ వచ్చిందంటే గ్యాస్ బిల్ కట్టినావా లేదా, కరెంట్ బిల్ కట్టేసినావా లేదా, ఈ టైప్ మా డాడీ. ఇంకా అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, అన్నయ్య ఏంటంటే నేను అఫ్ కోర్స్ ఇది కూడా మా అన్నయ్య షెట్టే, లైఫ్ లాంగ్ అంతే. సెకండ్ తమ్ముడు అయిపోతున్నప్పుడు అంతే కదా. ఇక మా చెల్లి ఉంటుంది రాక్షసి, బైక్ అవసరం ఉన్నప్పుడు, లిఫ్ట్ అవసరం ఉన్నప్పుడు, ఏమైనా తినాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడే అన్నయ్య గుర్తొస్తుంది. బైక్ అవసరం ఉన్నప్పుడు, లిఫ్ట్ అవసరం ఉన్నప్పుడు, ఏమైనా తినాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడే అన్నయ్య గుర్తొస్తుంది. అన్నయ్య అన్నమ్మా ఏదమ్మా మళ్ళీ ఒకసారి అన్నమ్మా ఇట్లా అని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఫన్నీగా ఉన్నా కూడా ఇదంతా ఒక బాండింగ్ ఉంటుంది మిడిల్ క్లాస్లో. మిడిల్ క్లాస్ మెలోడీస్, నా షో పేరు కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్. హైదరాబాద్ రేడియోలో చేస్తానంటే రేడియో జాకీగా. సో ఓకే, యాక్చువల్లీ నా పేరు చెప్పలేదు. నా పేరు
సీను మామా. ఆర్జే సీను అస్తిత్వ నా పేరు. నేను రేడియో జాకీగా చేస్తా, హైదరాబాద్ రేడియో ఆన్లైన్ రేడియోలో చేస్తా. తెలుగు కొంచెం బాగానే మాట్లాడతాను అంటారు. ఓకే, అది మీరు చెప్పాలి. సో ఒక చిన్న మామ, ఇప్పుడైతే మేము జస్ట్ అమ్మ నాన్న తమ్ముడు ఇలా ఉంటాము, కానీ మీరు ఏదో జాయింట్ ఫ్యామిలీ అలా ఇలా అన్నారు. అసలు అది ఎట్లుంటుంది కూడా మాకు తెలియదు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరు జాయింట్ అవి ఉండరు, కానీ మమ్మీ డాడీ అన్న చెల్లి అక్క తమ్ముడు వీళ్ళంతా కలిసి ఒకే ఇంట్లో ఉండడం. ఇప్పుడంటే సో ప్రాబ్లం ఏంటంటే ఇండివిజువల్గా, ఎందుకంటే